ప్రభుత్వ వైఖరిని ముఖ్యమంత్రి వ్యవహార శైలిని ప్రశ్నిస్తున్నటువంటి జర్నలిస్టులపైన వరుసగా దాడులు జరుగుతున్నాయి. దాంట్లో భాగంగానే రుణమాఫీ విషయంలో సంబంధించి రుణమాఫీ జరగలేదు. స్వయంగా సీఎం రేవంత్ రెడ్డి స్వగ్రామమైన కొండారెడ్డిపల్లిలో కూడా చాలామంది రైతులకు రుణమాఫీ జరగలేదు. వాళ్ళ రియాక్షన్ ఏంటి, వాళ్ళ స్పందన ఏంటి తెలుసుకుందాం. వాళ్ళ సొంత సీఎం గ్రామంలో కూడా రుణమాఫీ జరగలేదనే విషయాన్ని ప్రపంచానికి తెలియజెప్పడం కోసం ఇద్దరు మహిళా జర్నలిస్టు అక్కడికి వెళ్లారు, సరిత అండ్ విజయరెడ్డి. వాళ్ళపైన సీఎం రేవంత్ రెడ్డి అనుచరులు, కాంగ్రెస్ నాయకులు డైరెక్ట్గా భౌతిక దాడులకు దిగినట్టుగా మనకు చాలా స్పష్టంగా మనకు కనిపిస్తుంది. వాళ్ళు మా గ్రామంలోకి ఎందుకు వచ్చారంటూ ఫోన్లు, కెమెరాలు అవన్నీ కూడా లాక్కున్నారు. వాళ్ళు ఎంత ప్రాధేయపడ్డా కూడా, ఎంత మా ఫోన్లు మాకు ఇవ్వండి అని ఎంత అన్నా కూడా వాళ్ళని వాళ్ళ పట్ల చాలా దురుసుగా ప్రవర్తిస్తూ, మిస్బిహేవ్ చేస్తూ చాలా దారుణంగా ప్రవర్తించారు ఇద్దరు మహిళా జర్నలిస్టులపైన. ఈ జర్నలిస్టులపైన ఈ రకంగా భౌతిక దాడిని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ఎక్స్ వేదికగా తీవ్రంగా ఖండించారు. ప్రస్తుతం మనతో మాట్లాడేందుకు మహిళా జర్నలిస్టు సరిత ఉన్నారు. సరిత గారు, ఏం జరిగింది అక్కడ? ఆ గ్రామానికి మీరు ఎప్పుడు వెళ్ళారు? అక్కడ ఎగ్జాక్ట్గా ఏం జరిగింది? దేనికోసం అక్కడికి వెళ్ళారు మీరు? రాజేష్, మేము ఉదయం 9 గంటలకు రుణమాఫీ జరిగింది. 15 ఆగస్టు వరకు అందరికీ 2 లక్షల రుణమాఫీ చేస్తామని కాంగ్రెస్ ప్రభుత్వం చెప్పింది కదా. 15 ఆగస్టు అయిపోయింది, అయిపోయి కూడా 1 వీక్ అవుతుంది. ఇప్పటి వరకు రుణమాఫీ కావాలి. అన్ని ఊర్లలో ఒకెట్ అయితే కొండారెడ్డిపల్లె సీఎం సొంత జిల్లా, సొంత ఊరు. మామూలుగా ఆయన ఎప్పుడు చెప్తారు కదా, అంటే నేను కొండారెడ్డిపల్లె నుంచి వచ్చిన, ఇక్కడ నుంచి నల్లమల అడవుల దగ్గర నుంచి వచ్చిన సీఎం నైనా అనేటువంటిది, నేను ఈ ప్రాంతం నుంచి ఎదిగిన అని గొప్పగా చెప్పుకుంటున్న వ్యక్తికి అయితే నిజంగా ఆ ప్రభుత్వం చేసినప్పుడు వాళ్ళ ఊర్లో అందరికీ చేయాలి. అంటే అర్హులైనటువంటి వాళ్ళకి, అందరికీ అంటే అందరికీ అని కూడా అనట్లేదు మేము, అర్హులైనటువంటి వాళ్ళందరికీ చేయాలి కదా. నిజంగా అక్కడ అయిందా? ఎంతమందికి అయింది? కాకపోతే ఎందుకు కాలేదు, అయితే ఎంతమందికి అయింది అని చూపించే ప్రయత్నంలో భాగంగా మేము మార్నింగ్ 9 o'clock కొండారెడ్డిపల్లికి వచ్చినాం. అక్కడ పాలకేంద్రం దగ్గర కొంతమంది ఉంటే వాళ్ళని అడుగుతున్నప్పుడు వాళ్ళు క్లారిటీగా చెప్పారు, మా ఊర్లో 1000 మంది ఉంటారు క్రాప్ లోన్లు తీసుకున్న వాళ్ళు, 1000 మందికి 300 మందికి మాత్రమే అయినాయి మేడం, 700 మందికి కాలేదు ఇంకా అన్నారు. అదేంటి 700 మందికి కాకపోవడం అంటే 30% కదా, వాళ్ళు చెప్పిన టైం కూడా అయిపోయింది కదా, 15 ఆగస్టు కూడా అయిపోయింది కదా, 50,000 60,000 కానోళ్ళు ఉన్నారు, 2 లక్షల వరకు కానోళ్ళు కూడా ఉన్నారు. అంటే మరి 15 ఆగస్టు కూడా అయిపోయింది కదా, అడుగుతలేరా మీరు? అది అంటే అడిగినాము, ఎవరిని అడుగుతాం, మరి కాలేదు మాకైతే, సీఎం సొంత జిల్లాలో కాలేదు మాకు అనేది వాళ్ళు చెప్తారు. అంటే 700 మందికి కాలేదు, 300 మందికి అయినాయి, 30%. కొంతమంది అయినాయి అని చెప్పారు. అయినాయి అని చెప్పిన వాళ్ళవి కూడా తీసుకున్నాం మేము నిష్పాక్షంగా, అంటే పారదర్శకంగానే అయినాయి కానోళ్ళకి ఇంతమంది కాలేదు అని ప్రజెంట్ చేసే దాని ఉద్దేశంతోనే పోయినాం మేము. అక్కడ అయినోళ్ళవి తీసుకున్నాము, కానోళ్ళవి అందరి తీసుకుంటున్నప్పుడు ఫస్ట్ పాయింట్ దగ్గర తీసుకున్నాం. సెకండ్ పాయింట్కి పోగానే కొంతమంది బైక్లు వేసుకొని వచ్చిర్రు మా వెనకాల. వస్తే మేము అక్కడే అడిగినాం ఎందుకు వస్తారు మా వెనకాల అని. అంటే సపోర్ట్ చేయలేదు వాళ్ళు. సరే అక్కడ కూడా తీసుకుంటే అక్కడ 5-6 ఉన్నారు, 5-6 తీసుకుంటే అందరూ ఒక్కరికి కూడా కాలేదని చెప్పారు. ఆ పాయింట్ అయిపోయి థర్డ్ పాయింట్కి పోయేసరికి ఒక 5-6 బౌండ్లు రౌండప్ చేసినాయి మమ్మల్ని. చేస్తే ఎందుకు వస్తారు మా వెనకాల అని అన్నాం. అప్పుడు సపోర్ట్ చేయలేదు. తర్వాత మేము అట్లనే వెనకాలకు వచ్చేసినాం, ఇంకా వెహికల్ తీసుకొని, వీళ్ళు ఏదో దాడి చేసేటట్టున్నారు మన మీద అని పసిగట్టే మేము వెనకాలకు వచ్చినాక మధ్యలో వరకు వచ్చేసరికి మొత్తం రౌండప్ చేసేసిరు. ఇంకా చాలా మంది వచ్చారు, ఒక 50 మంది వరకు వచ్చిరు. 10 బండ్లు రౌండప్ చేసినాయి. మీరు విజువల్ లో చూస్తే ఇంకొక విజువల్ నాకు తెలిసి ఒకటే విజువల్ వచ్చినట్టుంది మీకు. మేమిద్దరం మధ్యలో నిల్చొని ఉన్నాము, ఒక 10 మంది బండ్లు రౌండప్ చేసి ఉంటాయి. మిగతాయి ఒక 2-3 లేయర్లుగా మిగతా వాళ్ళు రౌండప్ చేసిరు. మొత్తం 50-60 మంది రౌండప్ చేసిరు. రౌండప్ చేసి కెమెరాలు గుంజుకున్నారు, లోగోలు గుంజుకున్నారు, నా ఫోన్ గుంజుకున్నారు, ఫోన్ కింద పడేసిర్రు, ఫోన్ డ్యామేజ్ అయింది. వాళ్ళకున్న ఆబ్జెక్షన్ ఏంటంటే, అంటే వాళ్ళ గ్రామంలోకి రావద్దనా, లేకపోతే మేము విజువల్స్ లో మేము క్యాప్చర్ చేసినప్పుడు కూడా వాళ్ళు క్లారిటీగా చెప్తారు, మా ఊరికి రావద్దు అంటారు. ఎందుకు రావద్దు? మేమేమో అంటే కాని వాళ్ళే మాత్రమే తీసుకుంటలేము, అందరి తీసుకుంటున్నాం. మీకైందా? మీకైతే చెప్పుర్రి, కాలేదా? కానోళ్ళే చెప్పుర్రు అంటే అసలు రావద్దు మా ఊరికి అంటారు. అదేంది రాకపోవడం ఏంది? రాజ్యాంగం కల్పించిన హక్కు, ఎక్కడికైనా ఎవరైనా పోవచ్చు, ప్రతి ఒక్కరు ఎక్కడికైనా పోవచ్చు. మాకు స్వతంత్రం ఉంది, అందరికీ స్వతంత్రం ఉంది. మీ ఊరైతే మాత్రం ఇదేమన్నా మీ సొంత అదా? ఎందుకు రావద్దు మేము మీ ఊరికి అని అన్నాం. అంటే రావద్దని చెప్తారు వాళ్ళు. విజువల్లో క్లారిటీగా ఉంది, మా ఊరికి రావద్దు, మీరు అసలు ఎందుకు వస్తారు మీ ఊరు, మిమ్మల్ని ఎవరు రమ్మన్నారు మా ఊరికి, మేము అట్లనే వస్తాం, మీ వెనకాలే వస్తాం, మీ వెనకాలనే తిరుగుతాం. మా ఊరికి వచ్చినప్పుడు నువ్వు వేడికి పోతే ఆడికి వస్తాను, నువ్వు వేడ నిల్చుంటా ఆడ నిల్చుంటా, నువ్వు మా ఊరోళ్ళతో మాట్లాడియొద్దు, ఒక్కరితో కూడా మాట్లాడియొద్దు అని చెప్తారు. అంత భయం ఎందుకు? మాట్లాడియొద్దు అని ఊరోళ్ళతో ఎందుకు మాట్లాడియొద్దు అంటారు. ఊరోళ్ళు కూడా నిజంగా అయితే అయ్యిందని చెప్తారు, కానోళ్ళు కాలేదని చెప్తారు. అబద్ధం అయితే చెప్పారు కదా. అసలు మా ఊరోళ్ళకి మైకులు పెట్టొద్దు, మీరు మాట్లాడియొద్దు, మా ఊరికి రావద్దు, మీరు వెళ్ళిపోండి అని హుకుం జారీ చేస్తారు. ఇదంతా జరిగింది ఎక్కడ? రేవంత్ రెడ్డి ఇంటి ఎదురుగానే మమ్మల్ని బురదలో దొబ్బేసింది, గిచ్చింది. మీకు చెప్పలే, మీకు ఎక్కడెక్కడ ముట్టుకున్నారు, ఏం చేసిర్రు అనేది అయితే ఒక్క విజువల్ లేదు. కెమెరాలు గుంజుకున్నారు, ఫోన్ లో రికార్డ్ చేస్తారు. ఇంకొక అమ్మాయి ఫోన్ లో రికార్డ్ చేస్తే ఆమె ఫోన్ గుంజుకున్నారు. ఇప్పటి వరకు ఇవ్వలేదు ఆమె ఫోన్. నా ఫోన్ గుంజుకున్నారు, పడేస్తే నేను తెచ్చుకున్నా పోయి. ఇంకొక అమ్మాయి ఫోన్ ఇవ్వలేదు.
ఫోన్ గుంజేసుకున్నారు, వాళ్ళ దగ్గర ఉంది, కెమెరా తీసుకున్నారు. ఎక్కడ పడితే అక్కడ ముట్టుకొని బురదలు దొబ్బేసిర్రు, మొత్తం కాళ్ళు చేతులు అంతా బురదలు దొబ్బేసిర్రు. అదే విజువల్స్లో కనిపిస్తుంది సరిత, మీరు ఎట్లా ఎంత అడిగినా కూడా అతను ఎవరో కానీ ఆ ఫోన్లు ఇవ్వడం కానీ మీ ప్రాపర్టీస్ ఏం తీసుకున్నారో అసలు చాలా దురుసుగానే ప్రవర్తిస్తున్నాడు మీతో. అవును, చాలా దురుసుగా ప్రవర్తించారు, ఫిజికల్ హ్యాండ్లింగ్ కూడా చేసినారండి. సీఎం రేవంత్ రెడ్డి ఇంటి ఎదురుగా ఆయన చెప్తారు కదా చాలా సార్లు, నా సొంత బిడ్డ పెళ్ళున్నప్పుడు నన్ను అరెస్ట్ చేసి జైల్లో వేసిర్రని. నీ సొంత ఇంటి ముందు జరిగింది 2 ఆడపిల్లలకి అవమానం. జర్నలిస్టులం మేము, ఉన్న వార్తని కవర్ చేసేందుకు వచ్చినాము. జరిగితే జరిగింది, జరగకపోతే ఎంత మందికి జరగలేదు అనేది చూపించేందుకే వచ్చినాం. ఇప్పుడు అదే గ్రామంలో ఉన్నారా? ఇప్పుడు అదే విలేజ్ లో ఉన్నారా? ఆల్రెడీ బయలుదేరారా? ఏంటి ఇప్పుడు నెక్స్ట్ ఏం చేయబోతున్నారు మీరు? మా ప్రాపర్టీస్ ధ్వంసమైన ఫోన్లు తీసుకున్నారు, కెమెరాలు పగలగొట్టారు. పోలీస్ స్టేషన్ లో కంప్లైంట్ ఇచ్చేందుకు వచ్చినాం. పోలీస్ స్టేషన్ దగ్గరే ఉన్నాం, ఇప్పుడు కంప్లైంట్ ఇస్తున్నాం. రైట్. ఓకే, థ్యాంక్ యూ సరిత గారు. సో అది మహిళా జర్నలిస్టులు ఏ రకంగా వాళ్ళు భౌతిక దాడులకు దిగారు, ఎట్లా వాళ్ళ పైన చాలా రూడ్గా ప్రవర్తించారు అనేది మనం విజువల్స్లో కూడా చూస్తున్నాం. వాళ్ళు నేరుగా పోలీస్ స్టేషన్కు వెళ్ళి కంప్లైంట్ ఇస్తామని చెప్తున్నారు. ఆ గ్రామంలో కొండారెడ్డిపల్లి అనేది సీఎం రేవంత్ రెడ్డి సొంత గ్రామం. అయితే వాళ్ళు క్లియర్గా చెప్తున్నారు, మేమేదో రుణమాఫీ కాని వాళ్ళ గురించి మాత్రమే చూపించడం కోసం మా ఉద్దేశం కాదు. ఎంతమందికి అయింది, ఎంతమందికి కాలేదు, అయితే ఎంత అయింది, ఎందుకు కాలేదు, ఏ రకంగా అయింది, ఆ రకంగా మాత్రమే 2 రకాల ఒపీనియన్స్ తీసుకుందామని ఆ గ్రామంలో. ఎందుకంటే సీఎం సొంత గ్రామం కాబట్టి జనరల్గా ఒక ఇంట్రెస్ట్ ఉంటుంది అందరికీ చూడడానికి. ఆ గ్రామంలో ఎంతమందికి రుణమాఫీ జరిగింది, రుణమాఫీ జరగలేదంటే దానికోసం మాత్రం మేము వెళ్ళాము. మమ్మల్ని దాదాపు ఒక 50 మంది చాలా బండ్లు వేసుకొని మమ్మల్ని ఫాలో చేయడం, తర్వాత మమ్మల్ని రౌండప్ చేయడం, మమ్మల్ని ఇబ్బంది పెట్టడం, చాలా రూడ్గా ప్రవర్తించడం, చాలా దురుసుగా అనేక రకాల కొన్ని చెప్పలేని విధంగా కూడా వాళ్ళు మాట్లాడారనేది మహిళా జర్నలిస్టులు ఆవేదన వ్యక్తం చేస్తూ ఉన్నారు.